తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ గాడిమొగ గ్రామం నుండి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి మాతరాజు, ఎంపీటీసీ వనమాడి వేణునూకరాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది అగ్నికుల క్షత్రియులు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. అగ్నికుల క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో అగ్నికుల క్షత్రియులకు తీరని అన్యాయం చేశారని, వైఎస్ఆర్సీపీ నాయకులపైన వైఎస్ఆర్సీపీ నాయకులే కేసులు పెట్టే సంస్కృతి ఈ జగన్ పార్టీకే చెందుతుందని ఎద్దేవా చేశారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజును అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, మీ గ్రామం అభివృద్ధి చెందాలి అంటే మళ్లీ నన్ను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపాలన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు పెద్దపీట వేస్తుందని, అందుకే బీసీలకు రక్షణ చట్టం, 50 సంవత్సరాలకే పెన్షన్, అలాగే పెన్షన్ నెలకు 4000 పెంచిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ కార్పొరేషన్ను ఉత్సవ విగ్రహంగా చేశారని మండిపడ్డారు. కేవలం కార్పొరేషన్ పదవులు ఇచ్చి దానికి ఎటువంటి నిధులు సమకూర్చని ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాబోయే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా చేయాలని ఆశతో నేను మీటింగ్ పెట్టిన కార్యకర్తలకి అందరికీ నమస్కారం, ఈరోజు వచ్చిన నాయకులకి అందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి కూడా మా అన్నయ్యలు వీళ్ళందరూ కూడా టీడీపీ చేసేవారు. నేనైతే మొత్తం కాంగ్రెస్కి మన వైఎస్ఆర్ చేసాం సార్. సతీష్ గారు వెళ్ళిపోయినా సరే మేము ఆ రోజు సతీష్ గారిని తీసుకొచ్చి మా కృష్ణారావు అప్పించారు సార్. మనోడు ఎక్కించుకోవాలి అన్న పొద్దుతో కృష్ణారావు గారు తీసుకొని అప్పించారు సార్. అదే విధానంలో మళ్ళీ నెక్స్ట్ ఒకసారి కృష్ణారావు గారు ఆయన మానేసారు సార్. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక కృష్ణారావు గారు మీ పని చేసుకుని చెప్పాం. కానీ అదే టైంలో మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఉండిపోయి సార్. అప్పుడు గురుగారు కూడా సాల్వ్ వేసుకుని మాత్రం వచ్చి అని కూడా కొన్ని సందర్భాల్లో మేము గాంధీ గారు మీకు చెప్పవచ్చు వద్దండి, నేను తప్పు మాటిస్తే మళ్ళీ ఉపయోగ చేసుకోవాలి సార్, మళ్ళీ జవదాటకూడదు అనుకుంటే అదే పార్టీలోనే కొనసాగాలి సార్. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఏదో కొన్ని కష్టాలు పడ్డా ఆ కష్టాలు కూడా నేను భరించి అదే పార్టీలో ఉన్నా సార్. ఉన్నా సరే మళ్ళీ సతీష్ గారు రావడం, మళ్ళీ కృష్ణారావు గారు నాకు చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మేము 100% నేను సతీష్ గారికి ఎలా చేశానంటే మా అన్నయ్యలు, ఆయన మా అన్నయ్య, కుటుంబ సభ్యులు అందరం అక్కడే, మా ఇల్లు అక్కడే. దీన్ని ఎదిరించి నేను ఎలక్షన్ చేయడానికి వచ్చేసాను. ఆయన నా కుటుంబ సభ్యుడు కాదు, నా రక్తబంధువు కాదు. ఏంటంటే మా పొలం అన్న ఒక భాషతో ఒక మాటతో మేము ఆయనకు ఉపయోగపడినాం సార్. అలాంటిది ఇప్పుడు కూడా ఆయన దగ్గర మీద రూపాయి ఆశించి మేము చేసినవి లేదు సార్. అలాగని ఆయన కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు సార్. టికెట్ కోసం ఆశించారు, టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకుండా సరే నేను ఎక్కి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళలేదు సార్. వెళ్ళినా సరే ఈలోగా అంటే మా పంచాయతీ పెద్దలు ఉన్నారు సార్, లీడర్లు, వైఎస్ఆర్ పార్టీ లీడర్. ఆ లీడర్ వల్ల ఏమైందంటే అక్కడ నాకు ఏ సమస్య వచ్చినా సరే అక్కడ పంచాయతీలో మాకు ఎమ్మెల్యే గారి పక్కల నిధులు, మాకు మంత్రి గారు జగన్ గారి పక్కల ఎవరి ఒక్కలేదు. మా పంచాయతీ నిధులు మేము వాడుకుంటే కొన్ని డబ్బులు అండి. ఇప్పుడు 7 కోట్లు ఉందండి మా పంచాయతీలోని. మాకు సీటేం డబ్బులు లేదు. అంటే ఎమ్మెల్యే గారిని తప్పుతో పట్టిందరండి మా నాయకులు. అలాగని ఇదేంటి పరిస్థితి అంటే అలా మాట్లాడలేదు కానీ ఎమ్మెల్యేకి దాటేయడం, ఏదైనా మీటింగ్ రండి, ఇలా నాకు ఎలా ఉంది పంచాయతీలో మీరు పనుల పని చేయడానికి వచ్చాను, నేను వైస్ సర్పంచ్ చేశానండి, వార్డు నెంబర్ చేశానండి, జస్ట్ మొన్న నాకు టికెట్ ఇవ్వని ఇంటి పెట్టి నీకు ఇస్తున్నాను నా మీద నమ్మకంతో. ఈరోజు నేను 3 సంవత్సరాలు అయినా సరే నన్ను ఒక అడుగు ఉండేటానికి నాకు ఎవరో సాగని పరిస్తారు. కనీసం మీటింగ్ రమ్మంటే టీడీపీ పెద్దలు అవుతున్నారు కానీ మా వైఎస్ఆర్ పెద్దలు వస్తారు అట్లేదు సార్. ఇంకా అలాంటప్పుడు ఇంకా నాకు పీకిలోతో ముంచేస్తారు సార్ నన్ను. మరి నాకు భగవంతుడు వేసిన శక్తి తెలియకండి, ఆ పార్టీని నమ్ముకున్నందుకు వేసాడు ఏంటి తెలియస్తారు. కానీ ఇంకా అందులో నేను ఇవ్వలేక ఈ రోజుని నాకు సహకారం, పూర్తి సహకారం మన బుచ్చిబాబు గారు అందిస్తారని, అలాగే సహకారం చేస్తారని నేను ప్రజలు ఏదైతే చేద్దాం అనుకున్నానో వాళ్ళకి చెయ్యాలండి. నేను ఎమ్మెల్యేగా చేయగలేదు సార్. అక్కడ సైట్ ఉంది సార్, ఒక సర్పంచ్ ఎట్టుకుంటే 10 మంది ఎట్టుకోండి. సర్పంచ్ వెళ్తూ అక్కడ అప్పు లేదండి. వాళ్ళ నాయకులకే ఇస్తారు సార్ ఆయన. ఇప్పుడు ప్రజెంట్ మనం 100 ఎకరాలకు వస్తాం ఎలక్షన్కి, అది ఏదో మాట ఇస్తాం మనం.
అది మరి పోయించి లోపల పొద్దున్న భవిష్యత్తులో ఇంటికి వెళ్ళాలి కదండి. ఇవాళ నిగ్గేసి ఇంట్లో పట్టుకుంటే మనిషిని వస్తాను నేను. ఈ 15 సంవత్సరాలు కూడా పంచాయతీగానే ఉన్నాను సార్ నేను. ఒక వైస్ ప్రెసిడెంట్గా, ఒక వార్డు మెంబర్గా, సర్పంచ్గా ఉండడం మరి ఎంత దుర్మార్గం. ఒక అడుగు ఇయటం చేశారు. 13 కేసులు సార్ మా మీద. ఎవరు? మా నాయకులే, ఇక మా పార్టీ వాళ్ళే పెట్టి కేసులు అన్ని. పార్టీలో ఉండే నా జీవితం నాశనం అయిపోతేనే ఈ నిర్ణయం తీసుకుంటే రాజుగారు ఆశిస్తున్నా కావాలి. మీ రాజకీయ సహకారం కూడా సహకరిస్తానని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.